अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद మనం ఇప్పుడు భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్టలో ఉన్నాం. భక్తి టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదాలు కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. दिव्यमत्वमया तमसोमा ज्योतिर्गमया नित्यतत्वमया मृत्योर्मामृतङ्गमया आदिजङ्गमया मम्मादको शिवया वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्याशुः తం నమామి గజాననం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటిది సాక్షాత్తు గణపతి విగ్రహం. ఏ పని చేయాలన్నా గణపతిని ఆరాధించాలి అనేది మనకి బాగా తెలిసినటువంటి విషయం. ఈ కనిపించేటటువంటి వాడు ఆదిపూజ్యుడు సాక్షాత్తు వినాయకుడు. ఈ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కనిపించే విశేషం, ఈయన పశ్చిమముఖునిగా కనిపిస్తాడు. ఇటు పక్క ఉండేటటువంటిది ఆ మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయుడు అని పిలువబడతాడు. ఆయన దక్షిణాభిముఖుడుగా ఉంటాడు. ఈ దక్షిణానికి పశ్చిమానికి నడుమ ఉండే వాయవ్య దిక్కులో కనిపిస్తాడు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి. మనం ఇప్పుడు కీసరగుట్ట భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నాం. ఈ స్వామిలో ప్రత్యేకత ఉంది. ఈయన పశ్చిమ ముఖంగా ఉంటాడు. అసలు ఈ కీసరగుట్ట మొదటి పేరు కేసరి గిరి అని. ఈ స్వామి పశ్చిమ ముఖంగా ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అభిషేకం సాగుతోంది శివరాత్రి సందర్భంగా. శివుడు లింగ ఆకారంగా ఉంటాడు. అంటే తుది మొదలు అనేది ఏమాత్రం తెలియకుండా ఉంటాడు. చివర ఏదో తెలియదు, ఆది ఏదో తెలియదు. అంచేత మహానుభావుని యొక్క ఎత్తు ఎంతున్నదని కొలుద్దామనే ఆలోచనతో బ్రహ్మ హంసరూపంగా పైకి ఎగిరాడు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంతో అలా భూమి అట్టడుక్కి వెళ్ళిపోయాడు, పాతాళం కూడా దాటి. ఏమాత్రపు అంతు తెలియలేదు ఇద్దరికీ కూడా. అబ్బే తుది మొదలు తెలియకపోతే ఎలా అనే ఆలోచనతో స్పష్టమైనటువంటి సాక్ష్యం కావాలని ఆలోచిస్తూ ఉంటే గోవు తలతో ఆడించి నేను తుదిని చూశాను అంది. కేతకి అంటే మొగలి పువ్వు అబ్బో నేను ప్రారంభాన్ని చూశాను అని స్వయంగా తను కూడా సాక్ష్యం ఇచ్చింది. ఈ రెండు అసత్యాలే కాబట్టి గోవు యొక్క ముఖానికి ప్రాధాన్యం ఉండదు. గో పృష్ఠభాగం వెనక వైపుకి మాత్రమే పూజ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏ మొగలి పువ్వు అయితే ఉందో ఆ మొగలి పువ్వు దైవ ఆరాధనకి పనిచేయదని తీర్మానం చేశారు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఏ పశ్చిమాభిముఖుడైనటువంటి ఈ రామలింగేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనకు చిన్న చరిత్ర. రావణవధని చేసేశాడు రామచంద్రమూర్తి. చేసిన తర్వాత పశ్చాత్తాపం కలిగింది. సాక్షాత్తు అమోఘమైనటువంటి విశ్రవో బ్రహ్మపుత్రుడైనటువంటి రావణాసురుని నేను వధించాను, ఈ దోషం నాకు తొలగాలి అని బాగా ఆలోచించి వారణాసిలో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠ చేసినట్లయితే ఆ దోషం తొలగుతుంది అని ఆలోచించాడు. వెంటనే వారణాసికి శివలింగం కోసమని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చేసి నేను తెచ్చుకోవాలి అని అనుకునేసరికి ఆ మహానుభావుడైనటువంటి
ఆ కాశీకి అధిపతి అయినటువంటి విశ్వేశ్వరుడే ఇక్కడికి వచ్చి ఇదే ప్రదేశానికి శివలింగాన్ని రామచంద్రుని చేతిలో పెట్టాడు. శ్రీరామచంద్రేణ సమర్చితం రామేశ్వరాఖ్యం సతతం నమామి. ఆ ఇయ్యబడ్డటువంటి విగ్రహాన్ని చూసి పరమ ఆనందంతో మురిసిపోయాడు రామచంద్రమూర్తి. ఇక్కడే నేను ప్రతిష్ఠ చేయాలి అని ఆలోచించుకుని ఇదిగో ఈ విధంగా ప్రతిష్ఠ చేశాడు ఆయన. ఇక్కడ రామచంద్రుని చేత ప్రతిష్ఠ చేయబడింది కాబట్టి ఈయన రామలింగ ఈశ్వరస్వామి అయ్యాడు. రాముని చేత ప్రతిష్ఠింపబడ్డ శివలింగం కాబట్టి. అంతకుముందు స్వయంగా రామచంద్రమూర్తి ఆంజనేయుడిని పిలిచి, ఆంజనేయ స్వామి, ఈ ప్రదేశం చాలా గొప్పదని నాకు అనిపిస్తోంది, నేను శివలింగాన్ని ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకురా అని అంతకుముందు ఆజ్ఞాపించాడు. ఆంజనేయ స్వామి పరమానందంతో శివలింగాలన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసరికి ఆలస్యం అయ్యేసరికి, పైగా ఈ కాశీ విశ్వేశ్వరుడే వచ్చి శివలింగాన్ని ఇచ్చేసరికి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం సాగిపోయింది. ఆంజనేయుడి ముఖాన్ని అలా పాపం ముడుచుకుని అయ్యో ప్రతిష్ఠ అయిపోయిందా అని అనుకుంటూ అంత ఎత్తులో నుంచే చూస్తూ ఒక్కసారి గబుక్కున ఉదుటిన నేల మీద దిగగానే ఆయన చేతిలో ఉండేటటువంటి 101 శివలింగాలు ఏవైతే తేబడ్డాయో అవన్నీ కాస్త చెల్ల చెదురుగా పడ్డాయి. ఆంజనేయ స్వామి రామచంద్రుని పాదాల మీద పడుతూ ఆ ప్రతిష్ఠ అక్కడ సాగిపోయింది. కొద్దిగా నాకు మానసికమైనటువంటి బాధగా అనిపిస్తోంది. నేను తెచ్చిన శివలింగాలకి ఇక్కడ ఏ విధమైనటువంటి పూజ పురస్కారాలు ఉండవా అని అనేసరికి రామచంద్రుడు ఆంజనేయుని భుజం మీద చేయి వేసి చల్లగా నివృతూ, ఆంజనేయ స్వామి, నువ్వు శివలింగాన్ని తీసుకొస్తే నేను ప్రతిష్ఠించకుండా ఉంటానా? ఏ విధంగా అనుకోకు. నీ పేరు ఏదైతే కేసరి ఉందో ఆ కేసరి అనే పేరుతోటే ఈ గిరి కేసరిగిరిగా మారుతుంది అన్నాడు. అదే కేసరిగిరి. ఆ కేసరిగిరి కాస్త ఈవేళ మన మనుషుల యొక్క నోళ్ళలో పడి 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 కేసరగుట్టగా మారిపోయింది. శ్రీ సాంగస పరివార భవానీషు దుర్గా సమేత కేసరగిరి రామలింగేశ్వర స్వామినే నమః. క్షీరేణ స్నాపయామి. ప్రస్తుతం పాలతో అభిషేకాన్ని చేశాం. పాలతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే చెప్పలేనంతటి ప్రశాంతత వస్తుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మానసికమైన ప్రశాంతత కావాలి అన్నట్లయితే పాలతో అభిషేకించాలి. విష్ణోరస్వస్యవాజినః స్వరభిలాముఖాగ ప్రణ్ ఆయుహితారిషత్ స్మయామి. మానసికమైనటువంటి ప్రశాంతతకి పాలతో అభిషేకాన్ని మనం చేసుకుంటే, పెరుగుతో అభిషేకం కానీ చేసినట్టయితే స్వచ్ఛత, మనశ్శుద్ధి కలుగుతుంది. ఇంకొకరికి ఏ విధమైనటువంటి ద్రోహాన్ని, హాని చేయకూడదు. నేను సంపూర్ణమైనటువంటి స్వచ్ఛ హృదయాన్ని కలిగి ఉన్నవాడిని కావాలి అనే అభిప్రాయాన్ని శంకరుడు ఏర్పాటు చేస్తాడు. ఇంకొకరికి ద్రోహాన్ని చేసి నేను ఆనందంగా ఉంటాను అని అనుకోవడం ఉందే, అది సరికాదని మహానుభావుడు తెలియజేస్తాడు. అంచేత అదిగో దగ్ధన ఆ పెరుగుతో అభిషేకాన్ని చేశాం. శాంతం శివాకారం శివానుగ్రహ కారణం. ఓం శుక్రమసి ఆజ్యేన స్నాపయామి. ఆవు నేతితో కానీ శివలింగానికి అభిషేకం చేసినట్లయితే భక్తునికి, భక్తురాలికి సంపూర్ణ ఐశ్వర్యం లభిస్తుందని తెలియజేస్తోంది. కాబట్టి ఐశ్వర్యం అంటే ధనం అని అర్థం కాదు. ఈశ్వరస్య భావః ఐశ్వర్యం. కాబట్టి అధికారం మనకి లభించి తీరుతుంది. ఏదైనా ఒక ఉద్యోగాన్ని కోల్పోయినా, పదవిని కోల్పోయినా తిరిగి వాటిని పొందగలిగిన అవకాశం వస్తుందని, అటువంటి ఐశ్వర్యం లభిస్తుందని ఇదిగో మహానుభావుడు తెలియజేస్తున్నాడు. అంచేత ఇదిగో ఈ ఆవు నేతితో అభిషేకం సాగింది. పరమం శుభం యం నిత్యం పరమానందం. మాధురేర్న సందోషధేః
మధునక్తముదోససి మధుమత్పార్థివగుం రజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః. ఏ శంకరునికి స్వచ్ఛమైనటువంటి తేనెతో అభిషేకాన్ని సమర్పించాలో అలా సమర్పించినట్లయితే సర్వైశ్వర్యాలని అలాగే సర్వ సంపదల్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడైన శంకరుడు సంపదల్ని మనకి ఇస్తాడని తెలియచేస్తుంది. కాబట్టి సంపదలు పొందాలి అంటే రావాల్సినటువంటివి ఏవైనా రాకపోయినా ఉన్నవి శాశ్వతంగా నిలవాలి అన్న తేనెతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం అనేది తప్పనిసరి అని తెలియచేస్తుంది శాస్త్రం. పఠేచ్చివ సన్నిధౌ ఓం స్వాదుపవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగళాభ్యః ఇది ఇక్షురసేన స్నపయామి. ఇక్షురసం అంటే చెరకు రసం. అంచేత మహానుభావుడైనటువంటి శంకరునికి ఈ ఇక్షురసం అంటే చెరకు రసంతో కానీ చక్కగా ఆయనకి అభిషేకాన్ని చేస్తే భక్తునికి భక్తురాలికి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అనారోగ్యం లేకుండా చేస్తాడు అని చెప్పబడింది. శివ శివేతి 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 భవ. ఇప్పుడు పంచామృతాలతో మనం అభిషేకం చేయడాన్ని చూసాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, దీని తర్వాత ఇక్షురసం. ఈ ఐదిటి మిశ్రమము కూడా పంచ అమృతము అన్నారు. దేనికి దానికి మనకి హాని కలిగిస్తుంది, కానీ ఈ ఐదిట్ల యొక్క మిశ్రమం ఖచ్చితంగా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసికమైన పరిశుద్ధి విధానాన్ని, దాంతోపాటు ఇతరులకి ద్రోహాన్ని చేయకుండేటటువంటి తీరుని, అనారోగ్యం రాకుండా ఉండేటటువంటి విధంగా రక్షణని అన్నిటినీ చేస్తుంది అని అనుకున్నాం. అంచేతనే ఈ ఐదుటి యొక్క మిశ్రమాన్ని పంచ అమృతము అని తెలియజేశారు. జ్యేష్ఠాయ నమః ఇది వస్త్రార్థే ఉపవీతార్థే అక్షితాం సమర్పయామి. రుద్రాయ నమః ఇది భస్మ విలేపనం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. భగవంతుడికి ఇన్ని పళ్ళు, ఇన్ని విధాలైన నైవేద్యాలు అవసరమా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుడు అని ఒకడిగా మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి భువనంలోనూ ఉండేటటువంటి 84 లక్షల జీవరాశులు కూడా ఆయన సంతానమే. అంచేత ఆయనకి మనం ఏది సమర్పించినా ఆ సమర్పించబడ్డటువంటి ద్రవ్యం 84 లక్షల జీవరాశులకి చెందాలనే అభిప్రాయంతో సమర్పిస్తున్నాం తప్ప ఈ ఒక్క భగవంతుడు మాత్రమే ఈ పళ్ళన్నీ తినేయాలని, తింటాడని అభిప్రాయం మాత్రం కానే కాదు. అంచేత చిన్నదైనటువంటి చీమ దగ్గర నుండి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు వరకు మొత్తం ఏ మృగాలు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మనుష్యులు ఇంకా ఏమున్నాయో అన్నిటికీ కూడా అమోఘమైనటువంటి నైవేద్యాన్ని వాటి కోసం ఉన్నట్టుగా పరమేశ్వరుడికి సమర్పిస్తే పరమేశ్వరుడు దాన్ని స్వీకరిస్తాడు. ఒక ఇంట్లో ఒక తండ్రికి ఉదాహరణకు 10 మంది పిల్లలు ఉన్నట్టయితే 10 మందికి కావలసినటువంటి అన్ని ద్రవ్యాలని తండ్రి ఎలా తెచ్చి పెడతాడో అలా భగవంతుడు 84 లక్షల జీవరాశులకి కావలసిన ఆహారాన్ని తాను నివేదనగా స్వీకరిస్తున్నట్టుగా అందరికీ దాన్ని ఇస్తాడు తప్ప ఆయన ఏమీ వాడు కూడా అంతటి మహానుభావుడు, నిస్వార్థపరుడైనటువంటి వాడు భగవంతుడు. నీరాజనం దర్శయామి. నీరాజనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జయ బలో భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర భగవానుకి జై. ఈ కనిపించేటటువంటి తల్లి పేరు శివదుర్గ. స్వామికి ఉన్నటువంటి 2 భార్యల్లో ఈమె శివదుర్గ రెండవ ఆమె. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త. ఈమెని కానీ సేవించుకున్నట్లయితే
మానసికమైనటువంటి భయం పూర్తిగా తొలగిపోతుంది. చాలామంది మనసులో భయపడుతూ ఉంటారు, ఏం జరుగుతుందో ఏమైపోతుందో అని. అంచేత మానసికమైన భీతిని అశేషజంతో ఎవ్వరికీ కూడా మనోభీతి లేకుండా చేసేటటువంటి తల్లి ఈవిడ. మేము స్వస్థలం, మాకు ఏ విధమైన మానసిక బాధ లేదు, మేమెందుకు ఆవిడ్ని సేవించాలి అనుకుంటే మతిమతీవ శుభాం దదాసి, మీరు స్వస్థులై ఏ విధమైన బాధ లేకపోతే అమోఘమైనటువంటి బుద్ధి బలాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈ శివదుర్గ. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్యం కాని ఉన్నట్లయితే, అంటే చేతిలో సొమ్ము ఆడకపోతూ ఉన్నట్లయితే, ఏదో తెలియనటువంటి దుఃఖం మనని పీడిస్తూ ఉంటే, అంతేకాక వ్యక్తి గురించినటువంటి ఏదైనా భయం, ఆరోగ్యం వల్ల కానీ మరో వల్ల కానీ మరో కారణంగా కానీ ఏదైనా దుఃఖం వచ్చినట్టయితే ఆ దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి ఉత్తమురాలైన ఇల్లాలు శివదుర్గాదేవి. ఈ కనిపించేటటువంటి అమ్మవారి పేరు భవాని. శంకరుని కుడివైపుగా ఉండేటటువంటి భార్య. భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. శంకరుడంతటి వాడు మెచ్చుకున్నాడు, నీ కారణంగా నాకు ఈ విధమైనటువంటి అమోఘమైన వైభవం, నీ కారణంగా ఈవేళ లోకంలో అందరి చేత ఆరాధింపబడగలిగిన శక్తి నాకు వచ్చింది అని. భార్యని ప్రశంసించినటువంటి, భార్యని పొగిడినటువంటి నిజమైనటువంటి భర్త ఎవరైనా ఉన్నారంటే శంకరుడు మాత్రమే. నీ వల్లమ్మా నాకు ఇంత గౌరవం లభించిందని ఎవరైనా అన్నారా? కాబట్టి ప్రతి భర్త గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భార్య ద్వారా తాను గుర్తింపుని పొందుతున్నాడనే విశేషాన్ని గమనించుకుని తీరాలి. అంచేతనే అర్ధ అంగి, శరీరంలో సగం ఆవిడ ఉంటుంది అని హైందవ ధర్మం మనకి చెప్తోంది. అటువంటి భవానీదేవికి నమస్కరించుకుందాం. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ స్తోత్రాన్ని వినని వాళ్ళు ఉండనే ఉండరు. సాక్షాత్తు ఈ కేసరిగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామికి అభిముఖంగా తూర్పు ముఖాన్ని చూస్తూ మహానుభావుడైనటువంటి ఇదిగో ఈ కాలభైరవుడు మనకు కనిపిస్తాడు. కేవలం ఏదో విగ్రహాన్ని ప్రతిష్ఠించేయడం కాదు ఇక్కడ జరుగుతున్నది. ప్రతి ఆశ్లేష నక్షత్రంలోనూ ఇక్కడికి వచ్చి చక్కనైనటువంటి అభిషేకాలు, అర్చనలు, పూజలు అన్నీ చేస్తుంటారు భక్తులు. దానికి కారణాలు రెండు. ఒకటి చక్కని సంతానం కలగడానికి, రెండు కాలభీరు మృత్యు భయం లేకుండా చేసుకోవడానికి. కాల అంటే మృత్యువు, భీరు అంటే భయం. అబో ఎక్కడ మృత్యు ద్వారా భయం కలుగుతుందో, ఎక్కడ మరణం లభిస్తుందో అనే భయం ఉన్నటువంటి వాడు, వ్యాధుల్లో మరణ ఆసన్న స్థితి అంటే చావుకి సమీపమైనటువంటి స్థితిలో ఎవరైనా వాళ్ళు ఉన్నారు అని కానీ అనిపించినట్టయితే ఇక్కడికి వచ్చి ప్రతి ఆశ్లేష నక్షత్రంలో కూడా ఈయనకి సంపూర్ణ అభిషేకాన్ని చేసుకుని అర్చన చేసి ఆ మహానుభావునికి మొక్కుకుని పెడతారు. ఏ విధమైనటువంటి అపమృత్యు దోషము లేకుండా చాలామంది ఒడ్డెక్కినటువంటి అనేకమైన అనుభవాలు కనిపిస్తుంటాయి. శివలింగం ప్రతిష్ఠ అయిపోయాక ఏ ఆంజనేయ స్వామి విపరీతమైనటువంటి వేగంతో ఒకే ఒక్క దూకుతో ఇక్కడికి దిగాడో అప్పుడు పడ్డటువంటి 101 శివలింగాల్లో ఇదొక శివలింగం. ఇలా ఈ ఆలయం చుట్టూరా 101 శివలింగాలు కనిపిస్తాయి. ఈ శివలింగాల్లో దేనికి ఈ విధంగా అభిషేకాన్ని చేసి పూజ చేసి అలంకారాన్ని చేసిన ఆంజనేయుడు పరమ ఆనందాన్ని పొంది అనుకున్నటువంటి కోరికలన్నింటినీ తీరుస్తాడు అనేది స్థల పురాణం. చూశారు కదా, ఈ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం నాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినటువంటి ఈ క్షేత్రానికి, అంతేకాక ఏ కాలభైరవుడు స్వామికి ఎదురుగా మనకు కనిపిస్తాడో నంది వెనుక, అంతటి ఉత్తమమైనటువంటి క్షేత్రానికి మనం రాగలిగాం. ఏ విధమైనటువంటి అపమృత్యు భయాలు, ఏం జరిగిపోతుందో, ఏ ప్రమాదం వచ్చి మరణం వస్తుందో అనేటటువంటి ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయుని కారణంగా శత్రుభయం లేకుండా పోతుంది. ఐశ్వర్యం, సంపద అన్నీ కలిగేటటువంటి అమోఘమైన క్షేత్రానికి వచ్చాం. మరోమారు భక్తి టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ కూడా శ్రద్ధతో భక్తితో ఈ కార్యక్రమాన్ని చూసినందుకు ఆ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి సుఖాలని శుభాలని
మీకు కలిగించాలని, ఆయురారోగ్య భోగ భాగ్యాల్ని కలిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి.